హాయ్, నేను మీ రమేష్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఎక్సెల్‌లో పైథాన్ ఎలా యూజ్ చేయాలో ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నానండి. ఓకేనా? మరి ఎక్సెల్‌లో పైథాన్ యూజ్ చేయడం వల్ల యూజెస్ ఏంటంటే ఇక్కడ చూడండి. అడ్వాన్స్డ్ డేటా అనాలిసిస్, ఆటోమేషన్, కస్టమ్ ఫంక్షన్స్, డేటా విజువలైజేషన్, ఇంటిగ్రేషన్ విత్ అదర్ టూల్స్, హ్యాండ్లింగ్ లార్జ్ డేటా సెట్స్. సో ఇవన్నీ కూడా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? సో సింపుల్గా అంటే ఇప్పుడు మనం మామూలుగా ఎక్సెల్‌లో అనాలిసిస్ అయితే చేస్తున్నాం కదా. అనాలిసిస్ కానీ, విజువలైజేషన్ కానీ, ఆటోమేషన్ కానీ, వివిఏ కానీ చేస్తున్నాం కదా. సో మరి వీటికంటే దీంట్లో లేని కొన్ని బెటర్ ఫంక్షన్స్, అడ్వాన్స్డ్ ఫంక్షన్స్. ఓకేనా? సో అడ్వాన్స్డ్ ఆటోమేట్ ఫంక్షన్స్, సో వీబీఎల్ పైథాన్లో ఉంటాయి కదా. సో మరి వాటిని అడాప్ట్ చేసుకొని ఉన్న అనాలిసిస్కి అవి తోడైతే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా. బెటర్ అనాలిసిస్ పర్ఫార్మెన్స్ కానీ, ఆటోమేషన్ కానీ, సో స్పీడ్ అప్ కానీ ఉంటుంది కదా. అడ్వాన్స్డ్ కూడా ఉంటాయి కదా. సో మనం దానికోసం మనం ఎక్సెల్లో పైథాన్ అనేది యూజ్ చేద్దామండి. మరి ఎలా యూజ్ చేయాలో ఈ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో జస్ట్ మనము ఈ పైథాన్ ఉపయోగించి ఒక కాంప్లెక్స్ అనాలిసిస్ అయితే బెటర్ వీబీఏ ఆటోమేట్ కానీ చాలా చేయొచ్చు. బట్ ఒక్కొక్క స్టెప్, ఒక చిన్న స్టెప్ అయితే చూపిస్తాను. ఎలా చేయొచ్చు చిన్న స్టెప్ చూపిస్తాను. ఇక చూడండి, ఒక డేటా అయితే తీసుకున్నాను. డేట్ వైజ్గా, నేమ్ వైజ్గా, సేల్ వైజ్గా ఇక్కడ ఒక డేటా తీసుకున్నాను. సో దీన్ని ఉపయోగించి నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే నేమ్ వైజ్గా సేల్ కావాలి. ఓకేనా? పైథాన్ ఉపయోగించి నేను నేమ్ వైజ్గా సేల్ ఎలా నేమ్ వైజ్గా సేల్ ఎలా డిస్ప్లే చేస్తానో చూద్దాం. ఓకేనా? సో మరి ఇక్కడ పైథాన్ రాయాలంటే మన ప్రోగ్రామ్ అంటే మన పైథాన్ రానక్కర్లేదండి. జస్ట్ పైథాన్ ఒక్కొక్క స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. అదేం అంత కష్టమేం కాదు. సో ఇప్పుడు మరి ఆ ప్రోగ్రామ్ అయినా ఇక్కడ రాయాలంటే మనకి ఈ సెల్ ఉంది. ఇక్కడ ఫార్ములాస్కి వెళ్ళి మన ఆఫీస్ 365 ఉండాలి. ఒక ఇంటర్నెట్ కనెక్షన్ అయితే చూడండి. ఆఫీస్ 365 ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. సో అప్పుడు మనము ఇన్సర్ట్ పైథాన్ క్లిక్ చేస్తాం అనుకోండి. ఫార్ములాస్కి వెళ్ళి ఇన్సర్ట్ పైథాన్ క్లిక్ చేస్తాం అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పీవై అనేది వచ్చేసి ఈ సెల్ అనేది ఎనేబుల్ అవుతుంది పైథాన్ కోడ్ రాయడానికి. లేదా ఈక్వల్ టు పీవై అని కూడా రాయొచ్చు. ఓపెన్ బ్రాకెట్ ఇస్తే అప్పుడు కూడా పైథాన్ అనేది ఆ సెల్ అనేది ఎనేబుల్ అవుతుంది పైథాన్ కోడ్ రాయడానికి. లేదా షార్ట్కట్కి Ctrl+Shift+Alt+P క్లిక్ చేస్తే పైథాన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇది సెల్లో మనం కోడ్ రాయొచ్చు. అన్నీ ఇప్పుడు ఏం కోడ్ ఎంత పెద్ద కోడ్ ఏం రాస్తున్నాను. జస్ట్ పీవై వచ్చిన తర్వాత జస్ట్ ఈ డేటా అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఫస్ట్ మనము డేటాని పైథాన్లోకి లోడ్ చేసిన తర్వాత దాన్ని ఎలా అంటే అలా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఫస్ట్ అయితే డేటా అనేది లోడ్ చేస్తున్నాను పైథాన్లోకి. లోడ్ చేయాలంటే జస్ట్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎంటర్ కొడితే పైథాన్లోకి లోడ్ అయిపోతుందండి. ఓకేనా? కంట్రోల్ ఎంటర్ కొడితే, లేదా ఎంటర్ కొడితే మనకి కింద ప్రోగ్రామ్ రాయడానికి ఇంకా లైన్స్ వస్తాయి. బట్ మనం లైన్ ప్రోగ్రామ్ రాస్తలేం కదా ఇంకా. సో జస్ట్ లోడ్ చేసుకున్నాను, కంట్రోల్ ఎంటర్ కొట్టేసాను. సో కంట్రోల్ ఎంటర్ కొట్టేస్తే ఈ డేటా అనేది పైథాన్లోకి లోడ్ అయిపోయింది. సో ఈ విధంగా ఒక సెల్లో వచ్చేసింది డేటా మొత్తం. సో మరి మనం ఒకవేళ ఎక్సెల్ వాల్యూస్లో చూడాలనుకుంటే జస్ట్ ఇలా క్లిక్ చేసి ఎక్సెల్ వాల్యూస్లో క్లిక్ చేస్తే ఆ డేటా అంతా డిస్ప్లే అవుతుంది. లేదా మనం ఫ్రేమ్లో ఉంచాలంటే ఫ్రేమ్లో ఇలా ఉంచవచ్చు అన్నమాట. సో ఇప్పుడు లోడ్ అయింది. సో మరి దీనికి ఒక పేరు కూడా పెట్టవచ్చు కదా. పేరు కూడా పెడదాం. పేరు అని దానికన్నా ముందు ఇక్కడ వచ్చేసి దానికన్నా ముందు సేల్ అనే ఏదైనా పేరు పెట్టవచ్చు. నేను సింగిల్గా ఒక ఆల్ఫాబెట్ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే నేను వేరే దగ్గర ఉపయోగించడానికి ఈజీగా ఉండడానికి. సో ఎస్ అనేది ఇచ్చేస్తాను. దాని పేరు ఎస్ ఈక్వల్ అని ఇచ్చేసి దాని పేరు అలా ఇచ్చేసి కంట్రోల్ ఎంటర్ కొట్టేస్తాను. సో దాని పేరు ఎస్ అయిపోయింది కదా. సో మరి ఈ ఎస్ని ఉపయోగించి, ఈ డేటాను ఉపయోగించి నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను ఇప్పుడు చూడండి. నేను ఫస్ట్ ఒకటి ఈ సేల్ అంతా సమ్ చేద్దాం అనుకోండి. జస్ట్ ఏం రాయొచ్చు, పీవై అని వచ్చేసి పైథాన్ ఎనేబుల్ అవుతుంది. అక్కడ నాకు ఎస్ అనేది డేటా కాబట్టి ఎస్ డేట్, ఇక్కడ సేల్ సమ్ చేయాలనుకోండి. సేల్ డాట్ ఎస్విఎం ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ కొట్టాను అనుకోండి. ఈజీగా ఈ డేటా మొత్తం ఈ సేల్ కాలం మొత్తం సమ్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఎంత 56 కదా, సమ్ 65. సో మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము, D19 వరకు తీసుకున్నాం. D20 ఇక్కడ. ఓకేనా? D20 నేను మొత్తం తీసుకోలేదు. ఓకేనా? కంట్రోల్ ఎంటర్. ఇప్పుడు చూడండి 65. సో ఈ విధంగా మనం సేల్ సమ్ చేసుకోవచ్చు. లేదా మనకు సేల్ సమ్ కాదు కదా, మన రిక్వైర్మెంట్ ఏంటి, ఇదంతా గ్రూప్ చేసేసి ఈ సమ్ కావాలి. అంటే గ్రూప్ రమేష్ అయితే రమేష్, వినయ్ అయితే వినయ్, అది గ్రూప్ చేయాలి. గ్రూప్ అనగానే మనం గ్రూప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం దాన్ని ఈజీగా గ్రూప్ బై చేయొచ్చు. ఎలా చేయొచ్చు చూద్దాం. ఇక్కడ పీవై ఓపెన్ బ్రాకెట్. సో మన డేటా ఏమో వచ్చేసి ఎస్ డాట్ గ్రూప్ బై అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. గ్రూప్ బై ఓపెన్ బ్రాకెట్. దీన్ని గ్రూప్ బై చేస్తున్నాను. నేమ్ కాబట్టి నేమ్ ఇచ్చేస్తున్నాను. ఇన్వర్టర్ కామాస్ క్లోజ్ చేసి కామా
గ్రూప్ బై వచ్చేసి అంటే నేమ్ వైజ్గా సేల్ కావాలి, సేల్ సమ్ కావాలి కాబట్టి డాట్ ఇచ్చేసి ఈ సేల్ అనేది రాసేసి సేమ్ ఇంతకుముందు సమ్ ఎట్లా యూజ్ చేసినాం అట్లా సమ్ ఇచ్చేసి కంట్రోల్ ఎంటర్ కొట్టేస్తున్నాను. సో ఇక్కడ మనకి డేటా ఫ్రేమ్లోకి ఒక ఫ్రేమ్ లాగా వచ్చేసింది. బట్ నాకు ఇంకా ఎక్సెల్ ఫైల్ వాల్యూస్ లాగా చూపిస్తే క్లిక్ చేయగానే నాకు ఇక్కడ డేటా వచ్చేసింది. రమేష్ని 28 చేశాడు, రాము 17, వినయ్ 20. సో చూడండి ఒకసారి రమేష్ ఓకేనా, రమేష్ 24 28, ఇంకో రమేష్ 28. సో మిగతా రాము 17 ఓకేనా, రాము 17, 13 + 4 17. సో వినయ్ 11, వినయ్ 20 కదా, 11 ప్లస్ ఇంకెక్కడండి కింద ఉంది ఇంకా ఇక్కడ ఉంది కదా, ఇంకా ఉంది కదా. సో 11 + 9 20. సో ఈ విధంగా మనము నేమ్ వైజ్గా సేల్ క్రియేట్ చేసాం. మరి ప్రైవేట్ టేబుల్లో కూడా చేయొచ్చు కదా ఇది. ఇందులో ఎందుకనంటే ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ నేను ఒకవేళ సేల్ అనేది చేంజ్ చేసినాను అనుకోండి, ఒకవేళ ఇక్కడ వినయ్ చేంజ్ చేసినాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అయిపోతుంది. ప్రైవేట్ టేబుల్ అయితే రిఫ్రెష్ కొట్టాల్సి వస్తుంది కదా, ఇక్కడ అవసరం లేదు. జస్ట్ నేమ్ అక్కడ డేటా చేంజ్ చేయగానే ఇక్కడ చేంజ్ అయిపోతుంది. సో మరి ఇది ఒక్కటే నేమ్ గ్రూప్ బై, ఇక్కడ నేను డేట్ వైజ్గా కూడా గ్రూప్ బై చేయొచ్చు ఓకేనా. సో ఇప్పుడు దీనికన్నా ముందు బ్రాకెట్ ఇచ్చేసి డేట్ కామా నేమ్ ఇక్కడ ఇచ్చేసి కంట్రోల్ ఎంటర్ కొట్టేస్తే డేట్ వైజ్గా నేమ్ వైజ్గా కూడా సేల్ వచ్చేస్తుంది. మనకి డేట్ వైజ్గా వద్దనుకోండి, కంట్రోల్ ఎంటర్ కొట్టేస్తే నేమ్ వైజ్గా సేల్ వచ్చేసింది. సో మన నేమ్ వైజ్గా సేల్ వచ్చిన తర్వాత దీన్ని నేను చార్ట్ కూడా వేయాలనుకుంటాను అనుకోండి, జస్ట్ దీనికి ఒక పేరు ఇచ్చేద్దాం. జస్ట్ ఈ డేటాకి ఒక పేరు ఇచ్చేద్దాం, సిహెచ్ ఈక్వల్ టు అని ఇచ్చేసి కంట్రోల్ ఎంటర్ కొట్టేసాను ఓకేనా. సో ఈ డేటా అలా వచ్చింది. సో నేను ఒకే దాంట్లో చేయొచ్చు, బట్ అర్థం కావడానికి నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సెల్లో ఇక్కడ ఒకటి చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, సో మళ్ళీ పీవై ఇచ్చేసి ఓపెన్ బ్రాకెట్ సిహెచ్ అనేది మన డేటా, ఈ డేటా కదా, ch.plot ప్లాట్ అని ఇచ్చేసి, సో నేను ఒక చార్ట్ లాగే చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ప్లాట్ ఎక్స్ వాల్యూస్ వచ్చేసి నేము కమా వై వాల్యూస్ వచ్చేసి సేల్ ఓకేనా. సో మరి కైండ్ ఆఫ్ చార్ట్ ఏం కావాలి నాకు, కైండ్ అని రాసేసి ఈ సింటాక్స్ అన్నీ మీకు పాండా లైబ్రరీస్లో దొరికిపోతాయండి. సో నేను ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ చూడండి, ఇక్కడ పాండాస్ ఒక లింక్ ఇచ్చేస్తాను. ఈ లింక్ నుంచి మీకు ఈ సింటాక్స్ అన్ని మీరు ట్రై చేయొచ్చు ఓకేనా. ఒకసారి చూద్దాం ఓకేనా. కైండ్ ఈక్వల్ టు, సో బార్ చార్ట్ ఇద్దాం, బార్ చార్ట్ ఇచ్చేసి లైన్ చార్ట్ ఇవ్వచ్చు, బార్ చార్ట్ ఇచ్చి కంట్రోల్ ఎంటర్ కొట్టేస్తున్నాను. ఏ చార్ట్ అయినా పై చార్ట్ అయినా ఇవ్వచ్చు ఓకేనా. సో కంట్రోల్ ఎంటర్ కొట్టగానే ఒక చార్ట్ అయితే వచ్చేసింది ఇక్కడ, కానీ మీకు డేటా ఫ్రేమ్లో కనిపిస్తుంది కదా. సో మన ఎక్సెల్ లాగా కన్వర్ట్ చేసుకుంటే, సో అక్కడ మీకు ఇక్కడ చార్ట్ వచ్చేసింది. సో చార్ట్ ఇట్లా కనిపించలేదా, మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని మెర్జ్ అయినా చేయొచ్చు, ఇలా మెర్జ్ అయినా చేయొచ్చు. అలా మెర్జ్ ఎందుకు అని అనుకుంటే ఇక్కడ మనకు ఒకటి ఇక్కడ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసేసి దీనైనా యూజ్ చేయొచ్చు. సైజ్ 5 ఓకేనా. సో ఈ విధంగా మనం ఇలా చార్ట్లు కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మరి చార్ట్లు యూజ్ చేసుకుంటే ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఒకసారి మనం డేటా చేంజ్ చేయగానే అన్నీ చేంజ్ అయిపోతాయి ఓకే. చార్ట్లు చేంజ్ అయిపోతాయి, అన్నీ చేంజ్ అయిపోతాయి, ఈజీగా ఉంది కదా. సో ఒకవేళ మనం దీన్ని వేరే దానికి ఇలాంటి దాన్ని మనం వేరే దానికి అప్లై చేయాలనుకో, జస్ట్ నేను 2-3 కోడ్ రాస్తాను అంతేనా, జస్ట్ ఎంత పెద్ద కూడా కోడ్ రాలేదు ఓకేనా. సో మనకు టైం కూడా పట్టలేదు ఓకేనా. ఓకే, సో ఈ విధంగా మనం ఆటోమేట్ చేయొచ్చు అనమాట. సో మరి ఇక్కడ ఒకవేళ వేరే దానికి అప్లై చేయాలంటే ఈ జస్ట్ డేటా అనేది జస్ట్ ఇది చేంజ్ చేస్తే, ఈ సోర్స్ డేటా చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా వేరే దానికి కూడా అప్లై చేసుకోవచ్చు కదా. సో మొత్తం ఇది ఇలా మొత్తం పెట్టేస్తాం కానీ ఓకే, ఇలా మొత్తం పెట్టేస్తాం కానీ ఈజీగా మనకి అప్డేట్ అయిపోతుంది. నేను ఇంకోటి అప్డేట్ చేసిన అనుకోండి, ఇక్కడ ఇంకోటి కిషోర్ 44 డేట్ ఇది వేసిన అనుకోండి. సో కిషోర్ కూడా ఓకేనా, కిషోర్ కూడా వచ్చేసింది కదా. సో ఈ విధంగా మనకి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంటుంది అనమాట. సో ఇది మన గ్రూప్ అయిన ఫంక్షన్ ఒకటి యూజ్ చేసి ఇక్కడ చేసాం కదా ఓకే. ఇది ప్రైవేట్ టేబుల్కి దీనికి మనం రిఫ్రెష్ కొట్టనక్కర్లేదు, ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంటుంది. ఇంకా మనం డేటా ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు, ఈజీగా చేయొచ్చు అనమాట ఓకే. బెటర్ మన ఇంకోటి నెక్స్ట్ క్వరీ గురించి చూద్దాం ఓకేనా.
సో నెక్స్ట్ వచ్చేసి క్వరీ గురించి చూద్దామండి. ఓకేనా, క్వరీ ఎలా ఉపయోగిస్తారో అంటే జస్ట్ ఫిల్టర్ లాగా. ఓకేనా, క్వరీ ఎలా ఉపయోగిస్తారో ఇఫ్ కండిషన్ల ఫిల్టర్ లాగా ఎలా యూజ్ చేస్తారో మనం చూద్దాం ఇప్పుడు. సో నేను మళ్ళీ పీవై ఓపెన్ బ్రాకెట్ క్వరీ. నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే రమేష్ ఏదైతే సేల్ 5 కన్నా ఎక్కువ చేసిన ట్రాన్సాక్షన్ అనేది కావాలనుకోండి మనకు. ఓకేనా, సో అప్పుడు ఏం చేస్తున్నాను నేను, దీని డేటా నేమ్ ఆల్రెడీ నేను నేమ్ ఇచ్చేసాను కదా, ఎస్ అని ఎస్ యూజ్ చేసుకున్నాను. ఎస్ డాట్ క్యూయూఆర్ బై క్వరీ ఓపెన్ బ్రాకెట్. నాకు రిక్వైర్మెంట్ ఏంటి, సేల్ ఒక ఇన్వర్టర్ కామా ఇచ్చేసి సేల్ అనేది >5 ఉండాలి. అండ్ నేమ్ అనేది నేమ్ డాట్, ఈ సింటాక్స్ అంతా మీకు పాండాస్ డిక్షనరీ ఉంటుంది కదా. సో ఒకవేళ నేను ఈ వెబ్సైట్ ఇస్తాను, ఈ వెబ్సైట్ లింక్ ఈ కాపీ చేసి నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ఇక్కడ నుంచి మీరు అన్ని కూడా ఈ సింటాక్స్ అన్ని కూడా మీరు చూసుకొని ఆ సింటాక్స్ అన్ని ఉపయోగించి మనం ఎక్సెల్లో అనాలిసిస్ అయితే చేయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇక్కడ క్వరీలో సేల్ అనేది >5 ఉండాలి. నేమ్ అనేది నేమ్ డాట్ ఎస్టీఆర్ డాట్ కంటైన్స్ రమేష్ ఉండాలి. కంటైన్స్ రమేష్ ఇన్వర్టర్ కామర్స్లో రమేష్ క్లోజ్ బ్రాకెట్. అది ఇచ్చేసి కామా ఇక్కడ ఇంజైన్ ఈక్వల్ టు పైథాన్ PYTHON. సో ఇలా ఇచ్చేసి మనం కంట్రోల్ ఎంటర్ కొట్టేస్తే మనకు కావాల్సిన క్వరీ లైక్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం ఇది ఎక్సెల్లోకి డేటా ఫ్రేమ్ ఎక్సెల్లోకి క్లిక్ చేస్తే ఎక్సెల్లో మనకి ఎవరైతే రమేష్ అనేది 5 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసినవి ఇక్కడ వచ్చాయి. సేల్ 5 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. సో ఈ విధంగా మనం క్వరీని అయితే యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకోటి చెప్తాను కదా, పీడీ మెల్ట్ గురించి చూద్దాం. సో పీడీ మెల్ట్ వచ్చేసి లాస్ట్ వీడియోస్ వచ్చేసి మనం పవర్ క్వరీ యూజ్ చేసి అన్ప్రైవేట్ చేయడం కానీ, పీడీ మెల్ట్ వచ్చేసి మనం అన్ప్రైవేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట పీడీ మెల్ట్. సో లాస్ట్ మన వీడియోస్ వచ్చేసి అన్ప్రైవేట్ చేయడానికి కాంకాటిఫ్ యూజ్ చేసి కానీ లేదా పవర్ క్వరీ యూజ్ చేసి కానీ మనం అన్ప్రైవేట్ చేసాం కదా. సో ఇప్పుడు మనం పైథాన్ ఉపయోగించి కూడా ఎలా అన్ప్రైవేట్ చేయాలో చూద్దాం ఇప్పుడు. ఓకేనా, సో మరి దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, దీనివల్ల బెటర్ ఉపయోగాలు ఎలా అంటే, ఇప్పుడు డేటా ఎక్కువ ఉందనుకోండి, సో మనం పవర్ క్వరీ అంటే ఇంకో 4 స్టెప్లు ఎక్కువ వేయాలి. అండ్ కాంకాటిఫ్ యూజ్ చేస్తే మేబీ స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో మన అలాంటప్పుడు మనం ఈ పైథాన్ ఉపయోగించేసి పీవై ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ చూడండి. సో ఈ డేటా అంతా లోడ్ చేసుకుంటాను నేను. ఇక్కడ ఏముంది డేటా, అసలు యాక్చువల్గా డేటా ఏంటంటే డేట్ నేము ఇది నార్త్ ఈస్ట్ వెస్ట్ ఇలా ఉన్నాయి అనమాట. ఓకేనా, ప్రైవేట్ అది కాలంలో ట్యాబ్లర్ ఫామ్లో ఇలా ఉన్నాయన్నమాట. సో నాకేం కావాలి, ఇక్కడ నేమ్ రమేష్, నార్త్ ఎంత, ఈస్ట్ ఎంత, వెస్ట్ ఎంత, ఇలా రోస్లో కావాలన్నమాట. ఒకే కాలంలో నార్త్ ఈస్ట్ వెస్ట్ వచ్చేసి ఇలా అన్ప్రైవేట్ డేటా కావాలన్నమాట. సో దానికోసం నేను చేస్తాను, ఇక్కడ పైథాన్ కోసం పీవై కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ కొట్టేసి పీవై ఓపెన్. దీని అంతా డేటా అంతా లోడ్ చేసుకుంటాను. దీనికి ఒక పేరు కూడా పెట్టేసి, పేరు వచ్చేసి యూ అని పెట్టేస్తున్నాను. అన్ప్రైవేట్ డేటా అని వచ్చి యూ ఇచ్చేస్తున్నాను. యూ ఈక్వల్ టు ఇది ఇచ్చేసాను. సో నేను ఇక్కడ రాసేస్తున్నాను. కానీ ఎంటర్ కొట్టేస్తే దానికి ఇంకా ప్రోగ్రామ్స్ రాయొచ్చు. యూ ఇచ్చేసి ఇదంతా ఈ డేటా అంతా యూ లాగా నేమ్ ఇచ్చేసాను. తర్వాత యూని ఏం చేయాలి నేను, పీడీ మెల్ట్ డాట్ మెల్ట్ ఓపెన్ బ్రాకెట్. మన పేరేంటి యూ కామా ఇక్కడ చూడండి యూ మన డేటాలో ఏంది ఐడియల్గా ఉండే ఫీల్డ్స్ ఏవి. సో నాన్ ఐడియల్ అది వాల్యూస్ ఏవైతే అన్ప్రైవేట్ కావాలో ఆ ఫీల్డ్స్ ఏవో మనము దీనికి ఇవ్వాలన్నమాట. సో ఒక బ్రాకెట్ ఇచ్చేసాను. సో ఆ బ్రాకెట్ చెక్ ముందు సో ఐడియల్ కాబట్టి ఐడి వాట్స్ ఇది మనం సింటాక్స్ కుట్టగానే దాని కింద కూడా వచ్చేస్తుందండి. ఇలా ఈక్వల్ టు ఏవి బ్రాకెట్ ఇచ్చేసి ఈ డేట్ కామా నేమ్ అనేవి ఐడల్గా ఉండాలి. ఈ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను. కామా ఇక్కడ ఇంకోటి ఏంటి, వాల్యూ వేరియన్స్ కదా, వాల్యూ వేరియన్స్ అది మన వాల్యూ వేరియేషన్ ఇది వేరియస్ విఆర్ఎస్. ఓకేనా, సో అవేంటి నార్త్ ఈస్ట్ వెస్ట్ అనేది మనకి అన్ప్రైవేట్ కావాలి కాబట్టి ఇన్వర్టర్ కామర్స్లో నార్త్ కామా ఈస్ట్ కామా వెస్ట్. ఓకేనా, క్లోజ్ బ్రాకెట్ వచ్చేసి మళ్ళీ క్లోజ్ బ్రాకెట్ వచ్చేసి కంట్రోల్ ఎంటర్ కొట్టేసి మనకి అన్ప్రైవేట్లో డేటా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఒకసారి మనం ఎక్సెల్ ఫైల్లోకి అది ఇలా కన్వర్ట్ చేస్తే ఆటోమేటిక్గా
మనకు అన్ప్రైవేట్లోకి డేటా వస్తుంది. ఈ విధంగా మనం అన్ప్రైవేట్లో డేటా అనేది అన్ప్రైవేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి రమేష్ అంది నార్త్ అంతా ఒక దగ్గర వచ్చింది, అండ్ వెస్ట్ ఈస్ట్ ఒక్కొక్క దగ్గర వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా మనం అన్ప్రైవేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఎక్సెల్లో పైథాన్ ఉపయోగించేసి జస్ట్ ఒక సింపుల్ ఫంక్షన్స్ ఉపయోగించేసి ఎలా చేయొచ్చో చూపించాను అనమాట. సో మరి మనం ఇలాంటివి ఇక్కడ చూడండి చాలా జనరల్ ఫంక్షన్స్ చాలా ఉన్నాయి. ఈ ఫంక్షన్స్ అన్ని ఉపయోగించేసి బెటర్గా మన ఎక్సెల్ అనాలిసిస్ని బెటర్ చేసుకోవడానికి ఈ ఫంక్షన్ పైథాన్ ఉపయోగించి మనము ఆటోమేట్ కానీ ఆటోమేట్ కానీ ఇక్కడ చూడండి ఇది సింపుల్గా ఎలా ఆటోమేట్ అవుతుందో, అండ్ మనం జస్ట్ డేటా చేంజ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా అది చేంజ్ అయిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా దీన్ని మనం వేరే దానికి అప్లై చేసుకోవాలన్నా కానీ ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనం ఎక్సెల్లో పైథాన్ అయితే ఉపయోగించి మన డేటాని ఆటోమేట్ చేసుకోవచ్చు అనమాట. మన అనాలిసిస్ని అడ్వాన్స్ అని పర్ఫార్మెన్స్ బెటర్ కానీ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.